ఒక అమ్మ వరంగల్లో కాశీబుగ్గ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఆమెకి ముగ్గురు పిల్లలైతే వాళ్ళు పద్మశాలీసు. వాళ్ళు సూరత్లో ఉండేవాళ్ళు. ఆ సూరత్లో ఉండే క్రమంలో వాళ్ళకి అక్కడ ఏమైందో వాళ్ళ ముగ్గురు కొడుకులు కూడా అక్కడనే చనిపోవడం జరిగింది. వాళ్ళ కోడళ్ళు వాళ్ళ పని వాళ్ళు ఏదో అక్కడ ఇళ్ళలో పని చేసుకుంటున్నారు, అదే చేసుకుంటున్నారు. ఇక ఎట్లయినా కానీ కొడుకున్నంత ఉండదు కదా. తను ఏం చేసింది, నా ఊరికి నేను వెళ్ళిపోతా అని చెప్పి ఇక్కడికి వచ్చేసి ఆమెకి ఇల్లు లేదు, ఏం లేదు. ఆ గుడి దగ్గర భిక్షాటన చేస్తుంటుంది. ఆ గుడికి వచ్చిన వాళ్ళు పొద్దున సాయంకాలం ఎవరో ఒకరు వస్తారు కదా, వచ్చిన వాళ్ళు ఇచ్చిన దాంతోనే చాలా పెద్ద ఆవిడ. ఇప్పుడు మా బోర్డు మీద అమ్మ ఫోటో ఉంటుంది, రాజమ్మని, మాషాపత్రి రాజమ్మని. అక్కడ ఉండే క్రమంలో ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్ మంచి ఎండలు కొడుతున్నాయి. స్లో తప్పి పడిపోతే వీళ్ళు ఏమనుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ ముసలామె చనిపోయింది, అంత ఏజ్డ్ కదా, ఈ ముసలామె చనిపోయింది అనుకొని వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడ ఉన్న కార్పొరేటర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేసి మున్సిపాలిటీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆమెను తీసుకుపోవడానికి వచ్చిండ్రు. ఒక ట్రాక్టర్ తీసుకొని, మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకొని వచ్చేసరికి ఇట్లా పడుతుంది కదా, కాళ్ళు ఒకళ్ళు ఇట్లా ఏదో ఒకటి పట్టేసరికి దాంట్లో ఒక అతనికి ఇది నాడి కొట్టుకుంటున్నది, బతికే ఉందనే తెలుస్తుంది. కానీ మొత్తం రంధ్రాలు చేసినాయండి చీమలు. అంటే స్పర్శ లేదు కాబట్టి, అటు ఇటు ఆడలేదు కాబట్టి మంచిగా ఉండి మొత్తం తినేస్తే ఇట్లా పట్టుకోకుండా ఉండేసరికి అరే అక్కడ చెప్పిన వాళ్ళు కూడా ఈ చీమలను బట్టే చెప్పింది చనిపోయిందని. చనిపోలేదు, నాడి కొట్టుకుంటున్నదని చెప్పి నాకు ఒకసారి అటు నుంచి వెళ్ళి ఇంకొక కేక్ అని ఒక అతను పోతూ ఉంటాడు. ఆయన చూసి ఏంటి అని అంటే వాళ్ళను అడిగి, లోకల్ వాళ్ళు కాబట్టి ఏంది అంటే, లేదు సార్ ఇక్కడ చనిపోయిందని చెప్పి ఇచ్చిళ్ళు, ఇక చనిపోలే బతుకున్నది, ఎంజిఎం కేటా తీసుకపోతే బాగుండు అని చెప్పి, అట్లా అయితే ఆగు అని చెప్పి నాకు ఫోన్ చేసి అన్న ఇక్కడ ఒక అమ్మ పడిపోయి ఉన్నది, ఇది ఎవరు ఇన్నిగా ఎంజిఎం తీసుకపోయినా కానీ ఆ సేవ అందదు, కాకపోతే ఆమెకి ఏం రోగం ఇట్లా లేటున్నది కానీ చనిపోయింది అనుకున్నారు అని చెప్పి నేనే వెళ్ళేసరికి కొంచెం అటు ఇటు ఉంది, కొంచెం వాటర్ తాపించినప్పటికే చూసినా అక్కడ ఉన్నవాళ్ళు, ఆ వాటర్ ఇట్లా తాపేసరికి కొంచెం శ్వాస కొంచెం కరెక్ట్ వస్తూ ఉంది. ఏమన్నా కానీ అనుకోండి తీసుకొని వచ్చిన, ఇక్కడికి రాగానే ఇందులో తీసుకొస్తుంటే అయ్యో ఈ చనిపోయేటం ఎందుకు పట్టుకోవచ్చు, ఆమెకి ఎవరు లేరు, 2 రోజులున్నా 3 రోజులున్నా ఇంత గడియలు ఉన్నా కానీ మనమే చేయాల్సి వస్తుంది కాబట్టి తీసుకొచ్చిన అని చెప్పి అన్న. సరే అని చెప్పింది. రాగానే నిమ్మకాయ తెప్పించింది, తనే తెప్పించి మంచిగా మజ్జిగ బాగా పిసికి, అన్నం పిసికి కొంచెం తాపించుకుంటూ ఒక 1 వీక్ 10 డేస్ అయిందా, 10 డేస్కి కొంచెం కోలుకున్నది. ఒక నెల వరకు మంచి నడుచుకునేంత స్టేజ్కి వచ్చింది. వచ్చి అట్లా మేము 5 years మళ్ళీ బ్రతికింది. 5 సంవత్సరాల తర్వాత మిత్రమాస రోజు, మంచి రోజు, ఆ రోజు చనిపోవడం జరిగింది. అప్పుడే ఆ అమ్మ ఫోటోను మేము ఖచ్చితంగా, అంటే మనం ఒక చనిపోయింది అనుకున్న వృద్ధ మహిళ అమ్మని మనం ఒక 5 సంవత్సరాలు కాపాడగలం అంటే ఇట్లాంటి ఇంకెన్నో చేయాల్సి వస్తుంది మనం అని చెప్పి ఐకాన్గా అదే పెట్టుకున్నాను.